హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన స్టైల్ ఆఫ్ కుకింగ్. ఈరోజు స్పెషల్ కీమా బిర్యానీ. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో దాల్చిని, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, 3 లవంగాలు, 3 ఇలాచి, 1 ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కీమాని యాడ్ చేసుకోవాలి. కీమా ఇలా మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ కర్డ్, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంది కీమాలో యాడ్ చేసుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అందులో 4 పచ్చిమిర్చి, ఫ్రైడ్ కాజు యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్కి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో దాల్చిని, జావిత్రి, బిర్యానీ ఆకు, లవంగాలు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే సోక్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని 80% దాకా కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొలండర్తో వాటర్ని డ్రైన్ చేసుకొని కీమా మీద లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాఫ్రాన్ వాటర్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ఘీ, లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకొని దమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద 15 మినిట్స్, లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, మన కీమా బిర్యానీ రెడీ అయింది. ఈ కీమా బిర్యానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.